స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపండి, తద్వారా మరి మీకు మేలు కలుగుతుంది అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపింపగల వాడెవడును లేడు. నేను కార్యము చేయగా త్రిప్పి వేయ వాడెవడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట, దేవుడే కార్యము చేస్తేనట దాన్ని త్రిప్పి వేయలేడట. నువ్వు అనుకోవచ్చు, నా దినాలు, నా జీవితంలో అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, అలాగే నా జీవితంలో ప్రతి కార్యము దగ్గరికి వచ్చి వెనక్కిపోతుంది, వ్యవసాయం పంట చేతి దాకా వచ్చి మరి చివరి నిమిషంలో మరి వర్షాల కారణంగా ఆ రీతిగా పోతని అనుకోవచ్చు. వ్యాపారం కూడా మరి లాభంలో నడుస్తుంది అన్నప్పుడు మరి నష్టపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో. అయితే నీ జీవితంలో ప్రతి కార్యానికి ఆటంకం జరుగుతుందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీకు శుభవార్త, దేవుడే కార్యాన్ని చేయబోతున్నానని వాగ్దానం ఆయనే కార్యం చేస్తేనట దాన్ని త్రిప్పివేవాడెవడును లేడట. కనుక మరి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. మరి ఈ వాగ్దానం నా కోసమే ప్రభు ఈ దినం ఇచ్చాడని నువ్వు నమ్మి విశ్వసించి ఒకవేళ ప్రార్థించగలిగితే మరి దేవుడు నీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు. నీ పక్షంగా కార్యం చేయబోతున్న దేవుడు సజీవుడు, శక్తిమంతుడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని మరి నీకు ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మరి ఆయన యందు నమ్మకం ఉంచి మరి విశ్వాసంలో మరి ముందుకు సాగండి. తద్వారా మరి నీ ఎడల కార్యము జరగబోతుంది అని నీకు తెలియచేస్తూ, అది గర్భఫలం కావచ్చు, ఏదేమైనా నిరుద్యోగం కావచ్చు, మరి నీ జీవితంలో ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. దాన్ని ఎవడను తిప్పివేయలేడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడండి. ఉద్యోగులకి, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. అలాగే పారిశుద్ధ్య కార్మికులు మొదలు ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదలంచండి. మా భారతదేశానికి రక్షణ దయచేయండి. మనుషులందరినీ కాపాడండి నాయన. అలాగే తండ్రి, అధికారులను, ప్రధానులను, నాయన మంత్రులు, ముఖ్యమంత్రులు అందరినీ కూడా నాయన నీ రక్షణ హస్తం కింద ప్రభా వారిని కాయండి, కాపుదలంచండి. అలాగే చక్కటి పరిపాలన వారికి వారు చేసేయడానికి కృపను గ్రహించండి. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపించండి బిడ్డలందరికీ క్రీస్తు నామములో ప్రభా నేను నీకు సమాధానం అనుగ్రహించి ప్రభా నీ మేలుతో నింపమని ప్రార్థిస్తూ, ఈ సంవత్సరం అంతా నీ దయగిరటం వచ్చమని ప్రార్థిస్తున్నావు తండ్రికి స్తోత్రాలు. అలాగే ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడైండి, మహిమ పొందండి. క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మన బలపరచడంతో మీరు బలపడడంతో ఇది ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిగిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడి కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.